ప్రత్యర్థులు న్యూట్రల్సే కాదు, వైసీపీ నాయకులు కూడా సాక్షి మీడియాని వెలేస్తున్నారు. సాక్షి రిపోర్టర్లను టీడీపీ కోవర్టులుగా చూస్తున్నారు. విశాఖపట్నం వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ అయితే సాక్షి టీం టీడీపీ కోసం పనిచేస్తుందేమో అనే అనుమానం వస్తుందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు. వైసీపీ కోసం రక్తాలు కారేలా పనిచేస్తుంటే అస్సలు పట్టించుకోవడం లేదని, ఇలా అయితే తామే సొంతంగా పేపర్ ప్రారంభించి సోషల్ మీడియాలో డెవలప్ అవుతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు, భారతి మేడం వరకు తీసుకెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. పేపర్ను, పార్టీని అందరూ కలిసి మోసం చేస్తున్నారంటూ వాసుపల్లి గణేష్ చేసిన కామెంట్స్ వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైజాగ్ సిటీలో వైసీపీ గెలవకపోవడానికి సాక్షి తీరు ప్రధాన కారణమని వాసుపల్లి గణేష్ ముందే జోస్యం చెప్పారు. 2019లో జగన్ వేవ్ ఉన్న సమయంలోనూ సిటీలోని 4 ఎమ్మెల్యే సీట్లు టీడీపీ ఖాతాలో పడ్డాయి. 2024లో వైజాగ్ 4 స్థానాలతో పాటు సిటీలో కలిసిపోయిన గాజువాక, భీమిలి, పెందుర్తి నియోజకవర్గాలు, విశాఖ ఎంపీ సీటు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికే దక్కాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న వాసుపల్లి గణేష్ గురించి వైసీపీ మీడియాలో చిన్న వార్త కూడా రావడం లేదు. పార్టీ సొంత పత్రిక, మీడియాలో అస్సలు పబ్లిసిటీ లేదు. అందుకే ఆయనకు కోపం వచ్చినట్లుంది. ఇక్కడ పైకి చెప్పని అసలు వాస్తవం ఏంటంటే, సాక్షి పేపర్లో ప్రతి వార్తకు ఓ రేట్ కార్డు ఉంటుందట. నాయకులు ఎవరైనా వారి కార్యక్రమాలను కవర్ చేయాలంటే డబ్బులు కట్టాల్సిందే. అయితే అటు హైకమాండ్కి కప్పం కట్టి ఇటు లోకల్ రిపోర్టర్ చేతులు తడపలేని వాళ్ళు కడుపు చించుకోవడంతో మొత్తం గబ్బులేచిపోతుంది. సొంత తల్లి, చెల్లి జగన్పై దారుణమైన ఆరోపణలు చేసినా పట్టించుకొని వైసీపీలో మీడియా మీద ఫిర్యాదులు లెక్కలోకి తీసుకునే ఛాన్సే లేదని ఆ పార్టీ నాయకులే అనుకుంటున్నారు.